వదినా పాపకు సంబంధించిన ఫైల్స్ అని పెట్టుకున్నావా? ఫైల్స్ అంటే ఏమున్నాయి కార్తీక్, హాస్పిటల్ ఒక్కటి సరిపోతుంది. సరే వదిన వెళ్దాందా, అమ్మ హాస్పిటల్కి వెళ్ళొస్తాం. అత్తమ్మ మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం. సరే గాని పాపకు ఇంజెక్షన్ వేసేటప్పుడు ఏడుస్తుంది, జాగ్రత్త. సరే అత్తమ్మ, 1, 2 అంటే ఏం కాకపోయి ఇప్పుడు 3 ఇంజక్షన్లు కదా, ఎట్లాగో ఏడుస్తుంది ఇక. సరే సరే కోడలా, ఇంజెక్షన్ వేసినాక జ్వరం మంది ఇస్తారా, తీసుకురా. సరే అత్తమ్మ, నేను వెళ్ళొస్తా. అన్న బాయ్ అన్న, నేను కాలేజ్కి వెళ్ళొస్తా. సరే చెల్లె, జాగ్రత్త మరి. ఈ కార్తీక్ ఏం చేస్తాడేమో, బస్సు ఉన్నదో లేదో. ఏంది ఈయన ఫోన్ ఎత్తట్లే, ఏమైందో ఫోన్ ఎత్తట్లేగా. పెద్దోడా మనం పొలం పక్క పంటోడు, మన పొలం దుందాం చూస్తాం కదా 10 గుంటలు. వాళ్ళ 10 గుంటలు ఎక్కడ తినానా? వాళ్ళ 3 ఎకరాలు వాళ్ళకున్నాయి, మన 3 ఎకరాలు మనకున్నాయి. ఇంకెక్కడ వచ్చింది 10 గుంటలు? మన పొలం 3 ఎకరాలు చెల్లే, మనకు 10 గుంటలు వస్తాను, పొలం దుందాం చూస్తాను రా వాడు. ఇంకా 10 గుంటలు ఎక్కడ వస్తుంది నాన్న? ఎవరి భూమి వాళ్ళకి సమానం ఉండనే ఉండే. వాడు కావాలని చెప్పేసి ఒళ్ళికి వస్తాడు, మా సంగతి చెప్తామా ఇక. అదే కొడుక, వాడు ట్రాక్టర్ ఏమన్నా ఫోన్ చేసిండా, వాడు రాత్రి 10 గుంటలు దుందాం చూస్తాడట. వాడు కనుక ట్రాక్టర్ తోటి ఒక్కవేళ పొలంలో దున్నిండో ఆ 10 గుంటలకు ఇంకా 10 గుంటలు కలిపి మన దాంట్లో ఎక్కిద్దామా? అదే బిడ్డ, ఇప్పుడు మన సర్పంచ్ ఎంపీడీకి శబ్దం చూస్తాను రా. సరే నాన్న, నువ్వు మాట్లాడేది మాట్లాడు, కానీ ఒక్కవేళ కనుక నా కొడుకు వాడు మన 10 గుంటలు దున్నిండో జీవితంలో వాడిని 3 ఎకరాలు దున్నకుండా ఎత్తినాయి ఇక. సరేనా? కార్తీక్ ఏంటి ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తలేడు, ఇంకా బస్ స్టాండ్ కూడా రాలేదు.